తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంత స్టార్ హీరో అయినా రెగ్యులర్గా ఆడియన్స్తో టచ్లో ఉంటేనే ఆ ఇమేజ్ కంటిన్యూ అయ్యేది. కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోస్ ఆ రూల్ని బ్రేక్ చేసి పడేస్తున్నారు. కెరియర్లో ప్రైమ్ ఫేజ్లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు ఆ హీరోల్ని పూర్తిగా మర్చిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుందంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు మంచి హిట్స్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన కుర్ర హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్ తో టైం వేస్ట్ చేస్తున్నారు. గతంలో వరుస సినిమాలు చేసిన కుర్రాళ్లు కూడా 2-3 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ తలకెత్తుకుని అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నారు. సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తెర మీద కనిపించి చాలా కాలం అవుతోంది. మంచి మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నాగశౌర్య, నిఖిల్ పరిస్థితి మరోలా ఉంది. భారీ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరోలు ఒకే ప్రాజెక్టును ఏళ్ల తరబడి చెక్కుతూ వస్తున్నారు. దీంతో ఆ హీరోలు మళ్లీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తారన్నది అర్థం కావడం లేదు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అడవి శేష్ సడన్ గా స్లో అయ్యారు. శేష్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయి 3 ఏళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లు డెకాయిడ్ సినిమా మీదే వర్క్ చేస్తున్న శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అక్కినేని వారసుడు అఖిల్ ప్లానింగ్ మరోలా ఉంది. ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న కసితో లెనిన్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అఖిల్. దీంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. రీసెంట్ గా ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ సినిమాను సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత షూటింగ్స్తో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయారు. ప్రెజెంట్ ఒక యాక్షన్ మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ రెగ్యులర్గా తన వర్కౌట్ వీడియోస్ని షేర్ చేస్తున్నారు. సమంతని ఇంత యాక్టివ్గా చూసి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఖుషీ రిలీజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత ప్రెజెంట్ మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. ఈ గ్యాప్ లో నటించిన స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో డిజిటల్ ప్రాజెక్టు రక్త బ్రహ్మాండు కూడా సెట్స్ మీదే ఉంది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ మళ్లీ కెరీర్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. అందుకే మా ఇంటి బంగారం మేకింగ్ పనుల్లో స్పీడ్ పెంచారు. యాక్షన్ సినిమా కావడంతో ఫిజికల్ గా ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా సమంత మంచి ఫేజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరలో మళ్లీ సమంతను బిగ్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు సంచలన విజయాలు సాధించిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడిపోయిన ఈ స్టార్ డైరెక్టర్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి స్టైల్ మారుస్తున్నారు. ముందు యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేసినా ఇప్పుడు ఆలోచన పక్కన పెట్టేశారు. నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ దర్శకుడు మురుగదాస్. స్టార్ హీరోలతోనూ సందేశం ఇప్పించే సత్తా ఉన్న మురుగదాస్ కొద్ది రోజులుగా సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. ముఖ్యంగా నయా జనరేషన్ దర్శకులతో పోటీ పడి హిట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ స్టార్ మేకర్. రీసెంట్ గా మదరాసి సినిమాతో మరోసారి నిరాశపరిచిన మురుగదాస్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముందు స్టార్ హీరోలను పక్కన పెట్టి మినిమం గ్యారంటీ ఉన్న యంగ్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్నారు. కానీ పాన్ ఇండియా ట్రెండ్లో ప్రూవ్ చేసుకోవాలంటే స్టార్ హీరోతోనే సాధ్యమన్న కంక్లూజన్కొచ్చారు. మురుగదాస్ నుంచి సూపర్ హిట్ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్లవుతుంది. ఈ గ్యాప్లో మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఇది మురుగదాస్ రేంజ్ హిట్ అని చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా రాలేదు. అందుకే నెక్స్ట్ మూవీతో విమర్శలకు చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు ఈ డైరెక్టర్. ప్రెజెంట్ కాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న శింబు హీరోగా ఒక సినిమా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మురుగదాస్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీ చేస్తున్న శింబు ఆ సినిమా పూర్తయిన తర్వాత మురుగదాస్ మూవీలో నటించే ఛాన్స్ ఉంది. కొద్ది రోజులుగా ఇన్యాక్టివ్గా ఉన్న తాప్సీ మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కోర్టు డ్రామాతోనే ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏంటి? ఫుల్ డీటెయిల్స్ చూసేయండి.
సౌత్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ నటిగా ప్రూవ్ చేసుకుంది మాత్రం బాలీవుడ్లోనే. దక్షిణాదిలో గ్లామర్ రోల్స్కే పరిమితమైన ఈ బ్యూటీ నార్త్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్తో పాటు యాక్షన్ బ్యూటీగాను ప్రూవ్ చేసుకున్నారు. మహిళల మీద జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ లాయర్ పాత్రలో నటించారు. గతంలో తాప్సీ నటించిన కోర్టు డ్రామాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా అదే బాటలో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ. పింక్ అమితాబ్ లాయర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో తాప్సీ బాధితురాలుగా నటించారు. ఆ తర్వాత ముల్క్ సినిమాలో లాయర్గా కనిపించారు. ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాప్సీ మరోసారి కోర్టు డ్రామాగా తెరకెక్కిన 80తో ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా టీజర్ను బార్డర్ 2 సినిమాతో పాటు థియేటర్స్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దురంధర్ సినిమాతో 2025లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆదిత్యధర్ ఆ సినిమా సీక్వెల్తో మరో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్లో సూపర్ ఫామ్లో ఉన్న ఒక ఫార్ములాని దురంధర్ పార్ట్ 2 కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటా ఫార్ములా అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఓటీటీ ఎంట్రీకి సంబంధించి న్యూస్ వినిపిస్తున్నా థియేట్రికల్ రన్ కొనసాగుతూనే ఉంది. త్వరలో సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో పార్ట్ 2కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దురంధర్ సీక్వెల్లో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటించబోతున్నారు. గతంలో ఆదిత్యధర్ తెరకెక్కించిన యూరీ సినిమా హీరో విక్కీ కౌశల్ దురంధర్ 2లో గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. అంతేకాదు విక్కీ క్యారెక్టర్ విషయంలో క్రేజీ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట ఆదిత్యధర్. యూరీ సినిమాలో విక్కీ పోషించిన మేజర్ విహాన్ పాత్రలోనే దురంధర్లోనూ కనిపించబోతున్నారు. అంటే యూరీ దురంధర్ సినిమాలను కలిపి సరికొత్త యూనివర్స్ ను బిల్డ్ చేయబోతున్నారన్నది నయా అప్డేట్. ప్రెజెంట్ ఈ వార్తల విషయంలో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎక్సైటెడ్ గా ఉన్నారు. దురంధర్ 2 మార్చి 19న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మరి ఈ టైంలో మరో హీరోను యాడ్ చేయడం సాధ్యమవుతుందా? లేదంటే ముందే ఆదిత్యధర్కు యూనివర్స్ ప్లానింగ్ ఉందా? ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.